వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధానమైనటువంటి అంశాలు, రాజకీయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, సామాజిక పరమైనటువంటి ఇష్యూస్ కానివ్వండి, ప్రజల మీద సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి, ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి ప్రాధాన్యత అంశాలకు క్రియాశీలకమైనటువంటి అవగాహన మరి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందో మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు గారు, ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు ఒకసారి మనం వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలించినప్పుడు, అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్నాయి. నిజంగా అసలు రాజ్యాంగాన్ని గురించి అవగాహన ఎంతవరకు అవసరం అనేటువంటి అనేక ప్రశ్నలకు సంబంధించి కూడా నాకు మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం అనేది కేవలం ఒక చేతిలో పట్టుకొని వివాదాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రతిపక్షాల దగ్గర నుంచి కనబడుతున్నాయి. కాబట్టి రాజ్యాంగాన్ని నిజంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం చేసినా లేకపోతే చేతిలో పట్టుకొని తిరిగినా కానీ పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అని చెప్పేసి ఆ దేవాలయానికి మొక్కినా కానీ ఆచరణలో ఆ ప్రజాస్వామ్యాన్ని లేదా ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేందుకు లేదా విచ్ఛిన్నం చేసేందుకు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మనకు ఎక్కువ సమయం ఉండదు కనుక రాష్ట్రాల్లో గవర్నరు రాజ్యాంగ ప్రతినిధి, అంటే దేశంలో రాష్ట్రపతి రాజ్యాంగ పరిరక్షణకు ఎట్లాగైతే బాధ్యత వహిస్తారు, రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు అట్లాంటి పాత్ర వహించాలి. అయితే రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ సర్వస్వతంత్రులు కాదు. ప్రజాప్రతినిధుల సభల ద్వారా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రివర్గాలు చేసేటువంటి నిర్ణయాలకు లోబడి మాత్రమే వాళ్ళు వ్యవహరించాలి అనేటువంటిది స్పష్టంగా రాజ్యాంగంలో రాసి. కానీ 1967 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఎక్కడైనా ప్రతిపక్ష అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాల్లో అధికారం వస్తే వాటిని సజావుగా వాటి పని వాటిని చేసుకోనివ్వకుండా గవర్నర్లను తమ ఏజెంట్లుగా, తమ గులాములుగా కేంద్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ హయాంలో జరిగింది, ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా జరుగుతాం, వాళ్ళని ప్రయోగించి రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. పోనీ ఒకసారి ఏదో జరిగిపోయింది అని అనుకుంటే పదే పదే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు ఆ పని చేస్తూ ఉంటే మరి రాష్ట్రపతి ఏం చేస్తున్నారు, లేదా వాళ్ళని నియమించేటువంటి గవర్నర్లను నియమించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అన్నది ప్రశ్న. అందుకని పార్లమెంటుకు మెట్ల దగ్గర మొక్కినా లేదా రాజ్యాంగాన్ని పట్టుకు తిరిగినా కానీ ఆచరణలో వాటికి తూట్లు పొడిచేటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేటువంటిది నిజంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఇటీవలనే 3 రాష్ట్రాల గవర్నర్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆయా రాష్ట్ర మంత్రివర్గాలు రూపొందించినటువంటి ఉపన్యాసాలను కాకుండా తమ సొంత పైత్యాన్ని అందులో జోడించి చదివేందుకు ప్రయత్నించడం. రెండోది, అసలు వాకౌట్ చేయడం. ఎక్కడైనా ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తాయి, వాటికి ఉన్నటువంటి ఒక నిరసన రూపం. కానీ గవర్నర్లు వాకౌట్ చేయడం ఏమిటి అనేటువంటి ప్రశ్నని మీడియాలో కావచ్చు లేదా పౌర సమాజంలో కావచ్చు ఎంతమంది ఆ కోణంలో ఆలోచిస్తున్నారు అంటే దాదాపు లేదని చెప్పాలి. అందుకని జనం ఆలోచించకపోవడం కూడా, ఇటువంటి పరిణామాల పట్ల జనం మౌనంగా కళ్ళప్పగించి చూస్తూ ఉండటం కూడా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మంచిది కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా వరకు కూడా అనేకమైనటువంటి సమరాలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. అంటే ఈ మొత్తం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను పక్కన పెట్టేసి
సో రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులనే ప్రధానంగా ఆయుధాలుగా చేసుకున్నారు అనేటువంటి ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. దానికి సంబంధించి రాజ్యాంగ సమీక్షా సంఘాలు కూడా నియమించినటువంటి పరిస్థితులు. సో ఇలాంటి సందర్భంలో సో ప్రతిపక్షాల విమర్శలకి పరిమితమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, కానీ అధికారంలో వచ్చిన తర్వాత వాటికి సంబంధించి ఎక్కడ ప్రధానమైనటువంటి అంశాలుగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండట్లేదు. ఎలా చూడాలంటారు? ఇది కూడా ఒక ఎన్నికల పరమైనటువంటి మైలేజ్గానే పరిగణించాలా? ఇప్పటి వరకు గవర్నర్ల యొక్క అనుచిత పాత్ర గురించి లేదా వాళ్ళకు ఉన్నాయి అని చెప్తున్నటువంటి విచక్షణ అధికారాల గురించి గతంలో అంటే దాదాపు 20-30 ఏళ్ల క్రితం వరకు ఎవరు ప్రశ్నించేవారు. కానీ అటువంటి ధోరణి విచక్షణ పేరుతోటి అడ్డగోలు పనులు చేస్తూ ఉంటే ఆ వివాదాలు కోర్టుకెక్కాయి. సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. గవర్నర్ల చర్యలు న్యాయ వ్యవస్థ సమీక్షకు లోబడి ఉంటాయి అనేటువంటిది అందులో ముఖ్యమైనటువంటి అంశం. రెండవది చెప్పింది ఏమిటి, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కాల పరిమితి అనేటువంటిది రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ నిరవధికంగా అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లుల్ని తమ దగ్గర పెట్టుకోవడం అనేటువంటిది కుదరదు. అందుకని రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఆ బిల్లుల్ని ఒకవేళ ఏదైనా అంటే ఫైనాన్స్ బిల్లు కాకుండా మిగిలినటువంటి బిల్లుల్ని ఏవైనా గవర్నర్కి అనుమానం వచ్చినా సందేహం వచ్చినా మరొకటైనా కానీ దాన్ని తిరిగి పరిశీలించండి అని చెప్పేటువంటి హక్కు ఉన్నది. ఆ విధంగా పరిశీలించిన తర్వాత మళ్ళా తిరిగి అదే బిల్లు అదే రూపంలో వస్తే గవర్నర్ ఆమోదించడం మినహా మరొక మార్గం లేదు. గవర్నర్ ఆమోదించాలి, రాష్ట్రపతికి పంపించి ఆమోద ముద్ర వేయించాలి. ఇప్పుడు అక్కడే సమస్య వస్తూ ఉంది. అందుకని దానికి సంబంధించి సుప్రీంకోర్టు 3 నెలలు ఒక నెల ఇట్లా వివిధ కార్యక్రమాలకి ఆ విధమైనటువంటి తీర్పునిచ్చింది. దానికి అనుగుణంగానే చేయకపోయేట్లయితే మళ్ళా ఆ రాష్ట్రాలు సుప్రీంకోర్టు తప్పుతాయి. అయితే తాజాగా జరిగినటువంటి ఈ తీర్పు తర్వాత జరిగినటువంటి ఏంటంటే నేను చెప్పినట్టుగా రాష్ట్ర మంత్రివర్గాలు రూపొందించినటువంటి ఉపన్యాసాలకు బదులు సొంత పైత్యాన్ని జోడిస్తున్నారు. మరి దీనికి కూడా ఈ విధంగా గవర్నర్లు తమ సొంత అభిప్రాయాలు అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విమర్శ చేసినా వాటిని పక్కన పెట్టేయడం, ఇటువంటి వాటికి కూడా మళ్ళా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సినటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో తలెత్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి పద్ధతిలో గవర్నర్లు కనుక వ్యవహరించేట్లయితే ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో తేల్చాల్సి ఉంది. సో ఈసారి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకంగా అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించేటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి అనేటువంటిది మాత్రం ప్రధానంగా కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి లీకులు కానివ్వండి, లేకపోతే ప్రధానమైనటువంటి అభిప్రాయాలు కానివ్వండి, ఇది ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు కానివ్వండి. సో ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లును ఈ బడ్జెట్ సమావేశాలు పెట్టబోతుంది. దీన్ని ఎలా చూడాలి అంటారు? మన రాజ్యాంగంలో రాష్ట్రాల రాజధానుల గురించి ఒక అస్పష్టత ఉన్నది. రాష్ట్రాల రాజధానులు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది ఆయా రాష్ట్రాలకు వదిలివేశాం. అయితే ఒకసారి ఆయా రాష్ట్ర అసెంబ్లీలు నిర్ణయించినటువంటి ప్రాంతాలను మళ్ళా మరొక ముఖ్యమంత్రి మారిస్తే ఏమిటి అనేటువంటిది మరొక సమస్య. అందువలన దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు ద్వారా అంటే రాష్ట్ర విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు కనుక ఆ 10 సంవత్సరాల గడువు మీరిపోయింది. మళ్ళా మరొకసారి రాష్ట్రంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని గురించి వ్యతిరేకమైనటువంటి ప్రస్తావనలు తెస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి రూపం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ముందుకొచ్చింది. అనేక మంది డిమాండ్ చేశారు. అది అవసరం కూడా. ఎందుకంటే ఒక అస్పష్టత వచ్చిన తర్వాత దాని మీద రాష్ట్ర ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా లేకపోయేట్లయితే అది ఒక అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా పార్లమెంట్ లో దాన్ని ఆ బిల్లుని ఆమోదించి సవరణ చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఒక రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పేసి రాష్ట్రం కోరినటువంటి దాన్ని బిల్లులో పెట్టి రేపు మళ్ళా అధికారానికి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం
లేదు లేదు, ఇది మీరు గతంలో మీరు పెట్టారు, ఇప్పుడు మేము వివిధ కారణాలతోటి రాష్ట్ర రాజధానిని మార్చాలనుకుంటున్నాం. అందుకని పార్లమెంట్ లో మరొకసారి చట్ట సవరణ చేసి రాష్ట్ర రాజధానిని మార్పు చేయడానికి మీరు అనుమతించాలి లేదా అటువంటి చర్య తీసుకోవాలని కోరితే ఏమిటి అనేటువంటి ప్రశ్న తలెత్తుంది. అందువల్ల అలాంటి ప్రశ్న తలెత్తకుండా, అలాంటి సందిగ్ధత లేకుండా ఇప్పుడు ఆమోదించబోయేటువంటి బిల్లులో ఒక స్పష్టత ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటిది అంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజధానికి సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా ఉండేట్లయితే పగడ్బందీగా అవసరమైనటువంటి నిబంధనలతో పార్లమెంట్ లో బిల్లు ఆమోదించాలనేది నా అభిప్రాయం. మరి అంతిమంగా దాన్ని ఎట్లా ఆమోదిస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. విభజన చట్టానికి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, మరి ముఖ్యంగా రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించి బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఇది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల దగ్గర నుంచి ఆ కాలం నుంచి ఇంకా చర్చ సాగుతూనే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఎలాగైనా దానికి సంబంధించి సాధించేటువంటి యోచనలో మాత్రం కనబడుతుంది. నిన్న ఎంపీలతో జరిగినటువంటి సమావేశంలో కూడా డిస్కషన్కి రావడం జరిగింది. అంటే సాధ్యమేనంటారా? ఇప్పటికన్నా దీనికి ఉన్నటువంటి అంశాలు పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు. అందుకని కేంద్ర ప్రభుత్వం మరి మొదటి 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాలుగానే ఉంది. మరి అప్పుడెందుకు అమలు జరగలేదు అనేటువంటిది ఒకటి. రాష్ట్రంలో ఎవరు మిత్రపక్షం ఉన్నా లేదా శత్రుపక్షం ఉన్నా ఎవరున్నా కానీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అమలు జరగడం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేకూర్చేటువంటి. మేలు అంటే ఏదో మొత్తం దాంతో తెల్లవారేసరికి రాష్ట్రం అంతా ఏదో అయిపోతుందని కాదు. ఉన్నంతలో కొన్ని నిధులు కేంద్రం నుంచి వస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాని గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఒకటి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది. ఈ ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకు శ్రద్ధ ఉంటే ఏం చేశారు? ఒక బడ్జెట్ అయిపోయింది, ఇది రెండో బడ్జెట్. అందుకని రాష్ట్రం కానీ లేదా కేంద్రం కానీ నిజంగా ఆ ప్యాకేజ్ అమలు జరగడానికి కట్టుబడి ఉన్నాయా లేకపోతే చిత్తశుద్ధితో ఉన్నాయా అనేటువంటిది అనేక మందికి అనేక సందేహాలు. ఏమైనప్పటికీ వీళ్ళు సాధిస్తామని చెప్తున్నారు. ఏమి సాధిస్తారు, ఏమొస్తుంది అనేటువంటిది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఏమైనా తూట్లు పొడుస్తారా లేకపోతే మరొక, ఎందుకంటే అది ఎప్పుడుదో ప్యాకేజీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, దేశం అంతా వెలిగిపోతా ఉంది అనేటువంటి పేరుతో తూట్లు పొడుస్తారా, ఏం చేస్తారనేది చూడాలి. మనం చూసాం జాతీయ హామీ ఉపాధి పథకానికి చట్టబద్ధంగా ఉన్నటువంటి దాన్ని, హక్కుగా ఉన్నటువంటి దాన్ని తీసేసి స్కీమ్ గా మార్చినటువంటి పెద్దలని మనం చూస్తాం. అందుకని ఏమైనా జరగవచ్చు. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం పరిశీలించాలి. అంశం కూడా ప్రతి పార్టీ కూడా ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకి సన్నద్ధం అవ్వడం, ఎంపీలకు దిశానిర్దేశం చేయడం ఇలాంటి అంశాలతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. కానీ రీసెంట్గా నిన్న జరిగిన ఒక డెవలప్మెంట్ మనం పరిశీలించినప్పుడు పద్మ పురస్కారాల్లో కూడా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా కేరళ ఏదైతే ప్రధానంగా ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలకి అగ్రతాంబూలం ఇచ్చారు పురస్కారాల్లో అనేటువంటి ఒక కామెంట్ని కూడా నేను చూశాను. మరి ఇలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్కి ఈ రాష్ట్రాల్లో క్రియాశీలకంగా కీలకంగా పాత్ర ఇచ్చేటువంటి అవకాశం లేదంటారా? ఇప్పుడు ఎన్నికలు జరగబోయే ముందు ఆయా రాష్ట్రాలకు భారీ ఎత్తున వాగ్దానాలు చేయడం లేదా స్కీములను ప్రకటించడం, తర్వాత పెట్టడం, ఇదంతా కూడా సాధారణంగా జరిగేది. ఇప్పుడు పద్మ పురస్కారాలను కూడా అలాంటి ఒక ప్రచారానికి అనువుగా వినియోగించుకోవడం అనేటువంటిది ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పుడు మరింత స్పష్టంగా మనకి కనిపిస్తాం. అందుకని ఇది కూడా రాజకీయ ఎత్తుగడ, ప్రచార ఎత్తుగడల్లో భాగంగానే చేస్తారు. అయితే ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కానీ ఇటువంటి వాటితోటి రాష్ట్ర ప్రజానీకం మీద ఏ విధమైనటువంటి ప్రభావం పడుతుందా అంటే, వారి జీవితాల్లో ఒక 4 కాకపోతే 40 పద్మ అవార్డులు ఒక రాష్ట్రానికి ఇచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదు. అందుకని ఇది కూడా ఒక రాజకీయంగా మారినటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు సహజంగానే వస్తుంది. ఉదాహరణకు కేరళలో విఎస్ అచ్యుతానంద మాజీ ముఖ్యమంత్రి, ఆయన సిపిఎం నాయకుడు, ఆయనకి
కూడా ఇప్పుడు పద్మభూషణ్ ప్రకటించారు. మరి అంతకుముందు కూడా మరి కేరళ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ఈకే నాయనార్ వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళకెవరికి కూడా అటువంటిదన్నీ ఏమీ లేదు. అందుకని వాళ్ళు కూడా మరి ప్రజా జీవితంలో దిగువ స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి పనిచేసినటువంటి వాళ్ళే, నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళే. ఎవరు నయనార్ కావచ్చు, అచ్యుతానందన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పినరాయి విజయన్ కావచ్చు, వీరెవరు తక్కువ కాదు ప్రజల జీవితాలు. అందుకని మరి కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక చూడండి, మీ నాయకులకు కూడా మేము పద్మభూషణ్ ఇచ్చామని చెప్పేసి. రెండోది, అక్కడ ఒక బలమైనటువంటి 4వ వంతుగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గ ఓట్లను ఆకట్టుకునేందుకు ఈ విధమైనటువంటి ఇచ్చారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అందుకే ఇలాంటి పిల్లి మొక్కలతోటి ఏం చేస్తారు, ఏ ఫలితాలు సాధిస్తారు అనేది మనం చూడాలి. ప్రధానమైనటువంటి అంశాలు. సో ఏదైతే క్రియాశీలకంగా మారుతున్నటువంటి వాటిలో అమెరికాకి సంబంధించి, భారత్కి సంబంధించి సత్సంబంధాలు కొంతవరకు మెరుగుపడబోతున్నాయి అనేటువంటి అంశం, మరి ముఖ్యంగా టారిఫ్ల ప్రభావం అనేటువంటి అంశం, సుంకాలు అనేటువంటి అంశాలు పక్కన పెడితే చర్చల ద్వారా కొంచెం సత్ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. సో ఇలాంటిది వాస్తవమేనంటారా? భారతదేశానికి కొంతవరకు ఊరట లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? గత ఏడాది కాలంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఏడాది కాలంగా జరిగినటువంటి చర్చలు ఎలాంటి ఫలితాలు చేకూర్చలేదు. అందువల్ల మళ్ళా ఇప్పుడు ఆ చర్చల ఫలితాలు తెస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఏమి తెస్తాయి ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. ఉదాహరణకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మేము పెనాల్టీ వేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు మేము వాటిని రద్దు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? దానికి చెప్పింది ఏంటంటే, మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు బాగా తగ్గించేశారు కనుక మేము మీకు వేస్తాం. తగ్గించిన తర్వాత అమెరికా వాడు వెతికి వేసేది ఏముంది? అందుకని గాలిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఈ విధమైనటువంటి జిమ్మిక్స్ ని అమెరికన్లు చేస్తున్నారు. రెండో వైపు మన ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇంకా కొనసాగుతా ఉంది. అందుకని ఇవన్నీ కూడా అంటే బండి గుర్రానికి గడ్డి కర్ర ముందు పెట్టి దాన్ని పరిగెట్టించినట్టుగా కొన్నిటిని ఇవాళ మన దేశంలో ముందు పెట్టి అన్అఫీషియల్ గా లీకుల ద్వారా లేకపోతే అన్అఫీషియల్ గా ప్రకటించి ఆశలు కల్పిస్తున్నారు తప్ప అసలైనటువంటి విషయాల మీద ఏ విధమైనటువంటి ఒప్పందం చేసుకుంటారు అనేది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి వ్యవసాయ మార్కెట్ ని తెరవడం, పాడి పరిశ్రమ మార్కెట్ ని తెరవడం, అదేవిధంగా కోళ్ల పరిశ్రమ మార్కెట్ ని తెరవడం, ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి మన కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. అవి తేలకుండా అరాకొర రాయితీలు ఇచ్చినంత మాత్రాన మనకు ఉపయోగం లేదు. ఉదాహరణకు మేము కూడా పన్నులు విధించాము చూడండి అంటూ మన కేంద్ర ప్రభుత్వము అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి బఠానీలో వాటి మీద 30% పన్ను విధించాము పల్సెస్ మీద అని చెప్పేసి చెప్పారు. నిజానికి అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి పల్సెస్ నామమాత్రం. మిగిలినటువంటి 10 ప్రధానమైనటువంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాం. అందులో 10 అమెరికాకి చోట్లేదు, చాలా నామమాత్రం. అటువంటి నామమాత్రంగా చేసుకునేటువంటి దాని మీద 30% వేసినా 100% వేసినా అది ప్రచారం కోసం. చూసారా మా నరేంద్ర మోడీ గారు కూడా ఎంత గట్టిగా ఉన్నారో చెప్పుకోవడానికి ప్రచారం తప్ప ఆచరణలో దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం డాలర్లు పెట్టి అమెరికా నుంచి పప్పు గింజలు దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కొనుగోలు చేస్తారు? అదానీ అంబానీలు కొనుగోలు చేయాల్సిందే తప్ప ఆ ధరలకి మన సామాన్యులు మనలాంటి వాళ్ళు ఎవరు కొనుగోలు చేయాలి. అందుకని ఇలాంటి కొన్ని జిమ్మిక్స్ అటు జరుగుతున్నాయి, ఇటు కూడా జరుగుతున్నాయి. అంటే ఇండియా యొక్క ప్రభావం అనుకోవాలా, లేకపోతే కొంతవరకు తగ్గినటువంటి భయం లేదా ఒత్తిళ్ళు అనుకోవాలా? ప్రధానమైనటువంటి ఇష్యూ ఇండియా ప్రభావం అంటే దేని మీద మీరు అనేది? అమెరికా ఏదైతే హెచ్చరికలు ఇస్తుందో ఆ హెచ్చరికలను బేఖాతరు చేయడం, సో పట్టించుకోకపోవడం, పూర్తి స్థాయిలో మాత్రం ప్రపంచ ఇతర దేశాలతో మనం కలిసి ముందుకు వెళ్ళడం, ఇలాంటి అంశాలు. అంటే మనం అమెరికాని వ్యతిరేకించాలంటే ఒంటరిగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాతో సహా చైనా కూడా ఒంటరిగా సాధ్యం కాదు. ఎందుకంటే అమెరికా మిలిటరీ రీత్యా లేదా ఆర్థికంగా ఇతరత్ర రాజకీయంగా కూడా బలంగా ఉంది. అటువంటి దేశాన్ని అనేక మంది కలిసి ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని మీరు చూడండి, ఐరోపా యూనియన్ ఎందుకు ఏర్పడింది?
27 దేశాలతో ఎందుకు ఏర్పడిందంటే అమెరికాని ఆ, ఒంటరిగా మనం ఎదుర్కోలేము. అందుకని ఒక సమైక్య శక్తిగా ఐరోపా యూనియన్ ఏర్పాటు, అదేవిధంగా ఐరోపా యూనియన్ దేశాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలు, ఆ, ఎగుమతులు దిగుమతులు, అదేవిధంగా యూరో కరెన్సీ పేరుతోటి కరెన్సీ ఏర్పాటు ఇవన్నీ కూడా చేశారు. అయినా గాని అది ఆశించిన మేరకు అమెరికా ప్రభావాన్ని తట్టుకొని ముందుకెళ్ళింది. అందువల్ల ఇవాళ ఆ ఐరోపా యూనియన్ కావచ్చు, లేదా భారత్ కావచ్చు, బ్రిక్స్ దేశాలుగా ఉన్నటువంటివి కావచ్చు, వీళ్ళందరూ ఐక్యమై ప్రతిఘటిస్తే తప్ప మరొక దారి లేదు. కానీ ఈ ప్రపంచ రాజకీయాల్లో విభజన అనేటువంటి మనకి స్పష్టంగా కనిపిస్తాం. దీన్ని ఈ బలహీనతను అవకాశంగా తీసుకొని అమెరికా గేమ్ ఆడతాం. ఎంతకాలం ఈ గేమ్ ఆడుతుంది, ఎంతకాలం ఈ దేశాలు ఈ విధంగా అనైక్యతతో కొట్టుకుంటాయి అనేటువంటిది చూడాలి. అనైక్యతతో ఉన్నంత కాలం అమెరికా లబ్ధి పొందుతూ ఉంటుంది, మిగిలినటువంటి దేశాలు ఎంతో కొంత ఇబ్బందులు. కొంతవరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభావం ఇదే కంటిన్యూ అయితే H1B వీసాలకు సంబంధించి మరింత కఠినతరమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో 2027 వరకు దీనికి సంబంధించినటువంటి కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంట? ఇదే బెదిరింపు, ఒత్తిడి పరోక్షంగా భారతదేశంలో అమెరికా వెళ్ళాలి అనుకునేటువంటి యువత నుంచి కావచ్చు, వారి కుటుంబాల నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒక ఒప్పందం చేసుకోండి, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒత్తిడి తీసుకురావడం. అంటే అమెరికా వైపు నుంచి కాకుండా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేటువంటి దీని వెనకాల ఉన్నటువంటి ఎత్తుగడ. అందుకని 2026 అన్నారు, 2026, 2027 అన్నారు. దానికి కూడా ఒక టైం ఫ్రేమ్ ఏముంటుంది, ఎప్పుడు కావాలి, నిజానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తేయచ్చు, ఆ నిబంధనలు స్లాట్లు ఇవ్వచ్చు గతంలో మాదిరి. అందుకని ఇవన్నీ కూడా ప్రెషర్ టాక్టిక్స్ అండ్ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అనేది. ఖచ్చితంగా చూద్దాం కోటేశ్వర గారు, మీరు అన్నట్లుగా కొంతవరకు ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, మరి ముఖ్యంగా ఇండియా అమెరికాతో సత్సంబంధాలు నెరవేర్చుకోవడం కోసం పూర్తి స్థాయిలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. సో ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.